హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం అడ్వాన్స్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇన్వెంటరీ మనం చూస్తాం. సో దానికి మీరు మెయిన్ డాష్‌బోర్డ్ నుండి ఇన్వెంటరీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు పర్టిక్యులర్ ఐటెమ్‌కి స్టాక్ అడ్జస్ట్‌మెంట్ ఎలా చేసేది అని చూస్తాం. దానికి మీరు యా ఐటెమ్ కావాలో దాన్ని టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాగ్ చేసి మీకు వచ్చేదేంటి రైట్ సైడ్‌లో వచ్చేసి ఫస్ట్ ఆప్షనే అడ్జస్ట్ స్టాక్ ఉంది. దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ క్వాంటిటీకి స్టాక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ న్యూ బ్యాచ్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇలాగే మీరు పర్టిక్యులర్ ఐటెమ్‌కి స్టాక్ అడ్జస్ట్‌మెంట్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. ఇలాగే మీరు స్టాక్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మోర్ ఆప్షన్ క్లిక్ చేసి అంటే ఇక్కడ రీస్టార్ట్ స్టాక్ అడ్జస్ట్‌మెంట్ అనును. అట్లంటే ఇప్పుడు సపోజ్ మీకు మంత్లీ లేదంటే క్వార్టర్లీ, ఇయర్లీ స్టాక్ ఆడిట్ చేస్తారంటే మీరు ఈ ఆప్షన్ యెస్ ఇచ్చుకోవచ్చు. సో ఇలాగే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్టాక్ అడ్జస్ట్‌మెంట్ వచ్చేసి పెండింగ్ అండ్ కంప్లీటెడ్ మీకు తెలియాలంటే ఇక్కడ ఐటెమ్స్‌లో ఆల్ ఐటెమ్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టాక్ అడ్జస్ట్‌మెంట్‌లో పెండింగ్ క్లిక్ చేసేసి అప్లై ఫిల్టర్స్ ఇచ్చిరేంటి మీకు పెండింగ్‌లో ఉండే స్టాక్ అడ్జస్ట్‌మెంట్ అన్నీమే వచ్చును. సో మీరు వన్ బై వన్ వచ్చేసి స్టాక్ ఇచ్చి మనం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సార్ట్ అవుట్ కూడా చేసుకోవచ్చు స్టాక్ వైస్. మీకు సార్ట్ అవుట్ చేస్తే కూడా మీకు ఇక్కడ వచ్చును. అండ్ ఇప్పుడు ఇక ఈ టాబ్లెట్‌కి ఇక్కడ ఈ అడ్జస్ట్ స్టాక్ చేయాలంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్వాంటిటీ మీరు అడ్జస్ట్ చేసుకొని సబ్మిట్ ఇచ్చుకోవచ్చు. న్యూ బ్యాచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉండి వచ్చేసి మీరు షార్ట్ బుక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్వాంటిటీ అడ్జస్ట్ చేసి అండ్ ఇక్కడ ఉండి కూడా మీరు షార్ట్ బుక్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎడిట్ ఐటమ్ డీటెయిల్స్ ఇక్కడ మీరు లొకేషన్ వారు ఏమన్నా వచ్చేసి ఎడిట్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు మీరు డీటెయిల్స్. అండ్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే మెడిసిన్ డీటెయిల్స్ మీకు బ్యాచ్ అండ్ పర్చేస్ ప్రైస్ సేల్స్ ఈ మెడిసిన్ అన్ని డీటెయిల్స్ మే ఇక్కడ ఉన్ను సేల్స్ అండ్ పర్చేస్ బ్యాచ్ స్టాక్ ట్రాన్స్ఫర్ అన్ని మే ఇక్కడ మీకు షోన్ అవును. సో ఇక్కడ ఓపెన్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ ఏముంటాయంటే మార్కస్ డిస్కంటిన్యూడ్ అంటే ఏమంటే ఇఫ్ సపోజ్ మీకు ఈ టాబ్లెట్ వచ్చేసి మీకు ఫార్మసీలో వద్దు దీని కూడా ప్యాకింగ్ వచ్చేసి వేరీ అయిపోయే లేటెస్ట్ ప్యాకింగ్ తోటి వచ్చిందంటే మీకు ఈ ప్రోడక్ట్ వద్దు సేల్స్ వచ్చేసి అవైలబుల్ లేదు పర్చేస్ ఏం లేదండి మీరు మార్కస్ డిస్కంటిన్యూడ్ ఇచ్చుకోసం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఇచ్చేసింది డిస్కంటిన్యూడ్ ఇచ్చిరేంటే ఈ టాబ్లెట్ డిస్కంటిన్యూ అయిపోతుంది. ఇఫ్ సపోజ్ మీకు ఫ్యూచర్లో ఈ టాబ్లెట్ కంటిన్యూ చేయాలని తెలిసిరేంటే దానికి మీరు ఆల్ టెస్ట్ క్లిక్ చేసుకోవాలి. మాస్టర్ సెర్చ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యా మెడిసిన్ మీకు కంటిన్యూ చేయాలనో దాన్ని ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో టైప్ చేసుకుంటే ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ వచ్చును. సో ఇప్పుడు మీకు ఈ టాబ్లెట్ వచ్చేసి కంటిన్యూ చేయాలని తెలిసిరేంటే ఇక్కడ మార్కర్స్ కంటిన్యూడ్ ఇచ్చుకోవాలి. సో ఇచ్చిన తర్వాత యాక్టివేట్ నౌ ఇచ్చిరేంటే ఇలాగే మీరు డిస్కంటిన్యూ ప్రోడక్ట్ ని కంటిన్యూ కూడా చేసాం. ఇలాగే మీకు ఆప్షన్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఇప్పుడు కంప్లీటెడ్ మీరు స్టూడియో వాళ్ళని తెలిసిరేంటి స్టాక్ అడ్జస్ట్మెంట్ లో కంప్లీటెడ్ ఇచ్చేసి అప్లై ఫిల్టర్ ఇచ్చిరేంటి మీకు స్టాక్ అడ్జస్ట్ కంప్లీటెడ్ అయింది వచ్చింది స్టాక్ అడ్జస్టెడ్ ని స్టేటస్. సో ఇలాగే కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మోర్ ఆప్షన్ లో చూసుకుంటే బల్క్ అప్డేట్ ఉన్నాయి. సో బల్క్ ఇప్పుడు పర్ పేజ్ కి 20 ప్రొడక్ట్స్ కూడా మీరు బల్క్ అప్డేట్ చేసుకోవచ్చు లొకేషన్ వైజ్ అన్నిటికీ. ఇక్కడ బల్క్ ప్రింట్ క్యూఆర్ కూడా ఉంటాయి. సో మీరు పర్ పేజ్ కి 20 ప్రొడక్ట్స్ వచ్చేసి బల్క్ ప్రింట్ క్యూఆర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ ఎడిట్ చేసుకొని క్యూఆర్ ప్రింట్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు డిస్ట్రిబ్యూటర్ నేమ్ ఎక్స్పైరీ అన్ని ఇక్కడ షో అవును. దెన్ ప్రింట్ ఇచ్చారంటే ప్రింట్ అయిపోను. సో ఇలాగే మీరు బల్క్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పర్టికులర్ మెడిసిన్ డీటెయిల్స్ మీకు చూడాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సిట్రోజిన్ టాబ్లెట్ కి మీరు బ్యాచ్ వచ్చేసి స్టాక్ అడ్జస్ట్ చేయాలంటే కూడా మీరు ఇక్కడ రైట్ సైడ్ లో పెన్ సింబల్ ఉంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత క్వాంటిటీ సిస్టమ్ వైజ్ అండ్ ఫిజికలీ ఎంత ఉన్నాయో సో రియల్ స్టాక్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగే స్టాక్ అడ్జస్ట్ చేసుకుని అప్డేట్ చేసాం. ఇఫ్ సపోజ్ నియర్ ఎక్స్పైరీ డేట్ గా ఉంటే మీరు ఇక్కడ డిఫాల్ట్ డిస్కౌంట్ వచ్చేసి సెట్ చేసుకున్న తర్వాత అప్డేట్ ఇచ్చిరేంటి మీకు సేల్స్ అప్పుడు షోన్ అవును. ఇఫ్ సపోజ్ ఈ బ్యాచ్ వచ్చేసి మీకు వద్దు మీ ఫార్మసీలో వద్దు డిలీట్ చేయాలని చెప్పేయంటే ఫస్ట్ ఈ క్వాంటిటీని జీరోగా మీరు చేంజ్ చేసుకొని సో జీరోగా మీరు చేంజ్ చేసుకొని అప్డేట్ ఇచ్చిరేంటి మీకు ఈ క్వాంటిటీ ఈ బ్యాచ్ వచ్చేసి జీరోలా ఉంది. ఇప్పుడు
ఐట్ జీరో క్వాంటిటీ అన్లింక్ ఇచ్చినైతే జీరో క్వాంటిటీ షో అవును. సో ఇప్పుడు మీకు ఈ బ్యాచ్ పర్మనెంట్ గా డిలీట్ చేయాలని తెలిస్తే కూడా చేయనవదు. దానికి మీరు రైట్ సైడ్ లో డెలీట్ ఆప్షన్ లో డెలీట్ క్లిక్ చేసుకొని ఇక్కడ డెలీట్ చేయండి. ఆ బ్యాచ్ పర్మనెంట్ గా డెలీట్ అయిపోతుంది. సో ఇలాగే మీరు బ్యాచెస్ కూడా యూజ్ చేసుకోసం. ఇక్కడ మీరు పర్చేస్ వైస్ డిస్ట్రిబ్యూటర్ వైస్ కూడా చూపించిన అండ్ పర్చేస్ రిటర్న్ చూపించిన ఈ ప్రోడక్ట్ కి అండ్ సేల్స్ చూపించిన సేల్స్ రిటర్న్ అండ్ లెడ్జర్ షో అవును అండ్ పిఓను మీకు షో అవును ఇక్కడ. సో ఇలాగే మీరు పర్టికులర్ డీటెయిల్ కి ఓపెన్ చేసి మీకు డీటెయిల్స్ చూసుకోసం. సో ఇలాగే అడ్వాన్స్ ఫ్యూచర్స్ ఇన్వెంట్ ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ.